ఏపీపై కేంద్రం కావాలనే వివక్ష చూపుతోందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హోదా అడిగితే తమపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ యూటర్న్ తీసుకుందని, అలాంటి పార్టీకి జగన్, పవన్ మద్దతిస్తారంటూ ప్రశ్నించారు. హోదా అనేది తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని, ఈ విషయంలో ధర్మ పోరాటాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. విభజన చట్టం ప్రస్తుత పరిస్థితులపై చంద్రబాబు ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఏదైతే విభజన జరిగిన తర్వాత నేను అంత మునుపు కూడా కొన్ని వైట్ పేపర్స్ పెట్టాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుందని చెప్పి నేను అపోజిషన్లో ఉన్నప్పుడు సిరీస్ ఆఫ్ బ్లాక్ పేపర్స్ కానీ వైట్ పేపర్స్ కానీ నేను అన్ని పబ్లిసైజ్ చేశాను. వాస్తవాలన్నీ నా దగ్గర ఉండే సమాచారం ప్రకారం. తర్వాత గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎక్కడున్నాం అనే దానిపైన 8 వైట్ పేపర్స్ ఆ రోజు పబ్లిసైజ్ చేశాం. ఆ 8 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసిన తర్వాత నేను ఎప్పుడూ రాజీ పడకుండా నవ నిర్మాణ దీక్ష, మహాసంకల్పం కూడా పెట్టుకున్నాం. ఈ రెండు కూడా పెట్టుకోవడం ఉద్దేశం ఏంటంటే, కష్టాలున్నాయని అధైర్యపడిపోతే, కాడుపడేస్తే మొదటికే మోసం వస్తుంది. అట్లా కాకుండా కేంద్రం ఇవ్వాల్సిన డబ్బుల్ని ఫోకస్ చేస్తూనే ఆ డబ్బులు తీసుకొని మనం కూడా కష్టపడి అందరితో సమానంగా, అవసరమైతే అందరికంటే ముందుండడానికి మనం ముందుకు పోవాలని ఉద్దేశంతో శ్రీకారం చుట్టాం. ఒకటి చేయగలిగాం, కష్టపడ్డాం, కొంతవరకు నిలదొక్కున్నాం. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మాత్రం పూర్తిగా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు, అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. చట్టాన్ని కూడా ప్రజాస్వామ్యంలో దీనికంటే మించింది లేదు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ బీజేపీ వాళ్ళే రైజ్ చేశారు, వాళ్ళే సపోర్ట్ చేశారు. వాళ్ళే రైజ్ చేసి వాళ్ళే సపోర్ట్ చేసిన దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. దానికంటే దివాలా కోరుతనం ఇంకొకటి ఉండదు. అమిత్ షా ఇటీవల అయితే ప్రగల్భాలు పలికాడు, మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని పెరిగాడు. కడాను ఎదురుదాడి చేసే పరిస్థితికి వచ్చాడు. ఏమని మీరు యూసీలు ఇవ్వలేదు, అవినీతి జరిగింది, ఇలాంటివి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి సంభవ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక కంటెంప్ట్ తయారు చేసుకుని గుజరాత్ కంటే మించిపోతామనో, ఇక్కడ తెలియని వాళ్ళు ఒక చేయూత ఇస్తే వీళ్ళు ముందుకెళ్ళిపోతారు, ఎందుకు చేయాలి, ఇంకా అవసరమైతే అణగదొక్కే ప్రయత్నం చేయాలని ఉద్దేశం చేశారు తప్ప ఎక్కడ కూడా మనకి చేసే పరిస్థితి లేదు. ఎన్ని డ్రామాలు ఆడారో మీరు చూశారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరికి ఇవ్వమన్నారు, కడాను స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తామన్నారు, స్పెషల్ స్టేట్గా చూస్తామన్నారు. కడాను 11 రాష్ట్రాలకు ఇచ్చారు. 11 రాష్ట్రాలకు ఇచ్చాడు, మనం అడిగాం. మీరు అందరికి ఇచ్చారు, మాకెందుకు ఇవ్వరు, అడిగితే ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంతకు మునుపు టీఆర్ఎస్ పార్టీ కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ఎంపీ కవిత కానీ కేసీఆర్ కానీ వీరందరూ డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ యూటర్న్ తీసుకున్నారు. వై? ఎందుకు మీరు యూటర్న్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? ఆ రోజు మీరే చెప్పి ఈరోజు మీరే ఎందుకు ఈ విధంగా చేశారు? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళపై ఉంది. అదే సమయంలో ఏదైతే టీఆర్ఎస్ ఈ ప్రత్యేక హోదా వద్దన్న తర్వాత ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా, నేను ఎప్పుడు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇద్దరు కలిసి ఉండాలని కోరుకున్నాను తప్ప ఎప్పుడూ నేను మాట్లాడలేదు. అలాంటిది మీరు ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇక్కడే నాయకులు, కేంద్రాన్ని నిలదీయవలసిన నాయకులు టీఆర్ఎస్ని సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన గెలిస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకున్నారు. ఏదో అది నా అపజయమైనట్టు, వీళ్ళ విజయమైనట్టు, వీళ్ళేది గెలిచినట్టు ఆనందంగా ఉత్సవాలు జరుపుకొని, తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ని సపోర్ట్ చేయడమే కాకుండా ప్రత్యేక హోదా ఇవ్వద్దన్న తర్వాత ఇప్పుడు రాజకీయాలు వేరే, అభివృద్ధి వేరే. కానీ తెలంగాణకు ఈరోజు మనం ఎప్పుడూ వ్యతిరేకం కాదు, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఒక టీఆర్ఎస్ పార్టీ కూడా మీరు చెప్పిన మాట కాదని మళ్ళీ ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పిన తర్వాత మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు?